అందరికి జై భీమ్. గత 16వ తారీఖు తేదీన దళిత సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ గారి మీద జరిగినటువంటి వివక్షత గురించి యావత్ ఆదోని నియోజకవర్గానికే కాదు, కర్నూలు జిల్లాకే కాదు, యావత్ రాష్ట్రం మొత్తానికి వైరల్ అయినటువంటి వీడియో ప్రతి ఒక్క నాయకులు చూస్తున్నారని చెప్పేసి సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా. ఇక విషయంలోకి వచ్చేసే నిన్నటి రోజున హైకోర్టు నుంచి ఒక తీర్పు అనేది వెలువడింది. ఆ యొక్క తీర్పుని ఉద్దేశిస్తూ మన ఆదోని నియోజకవర్గంలో ఉండేటువంటి కొన్ని వర్గాల వరకు దాన్ని ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. హైకోర్టు వారు మాకు చెప్పినటువంటి నివేదికను ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలోన కింద స్థాయి కోర్టులో వేసి దీనిపై న్యాయం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దీన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఎక్కడ కోర్టు ఎమ్మెల్యే గారు నిర్దోషి అని చెప్పలేదు, గుడిసె కృష్ణమ్మ నిర్దోషి అని చెప్పలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ఆదోని నియోజకవర్గం ప్రజలు కొంతమంది సత్యం గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. సత్యం ఇంకా గెలవలేదు. సత్యం గెలవడానికి మరి కొద్ది రోజులు సమయం ఉంది. ఖచ్చితంగా ధర్మం రెండు పాదాల మీద నిలబడి సర్పంచ్ గారికి ఏదైతే వివక్ష జరిగిందో ఆ వివక్ష మీద జేఏసీ ఆధ్వర్యంలో పోరాడి న్యాయం దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేపించి ఈ కేసును కట్టేంత వరకు ఈ జేఏసీ సంఘం నిద్రపోదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఆదోని నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే గారు గతంలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసినట్టు ఆదోని నియోజకవర్గం వచ్చిన వెంటనే ఆ రోజు సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేశారు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏం నివేదిక ఇచ్చారు? ఆదోనిలో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ రోజు మీరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినారని చెప్పేసి బహిరంగంగానో మీడియా ముఖంగానో చెప్పుకోవడానికి బాగుంది. కానీ మరి ఈ రోజు ఏ తప్పు చేసినా ఏ వివక్ష చూపించినా ఎక్కడైనా సరే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాలను ఈ రోజు పోలీస్ యంత్రాంగం ఎంతవరకు వినియోగిస్తుందని చెప్పి నేను సభాముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ధనాపురంలో జరిగినటువంటి సర్పంచ్ వివక్షతపై మేము హిస్టరీ స్టేషన్ లో కేసు ఫైల్ చేస్తే ఇప్పటిదాకా దాని మీద ఎఫ్ఐఆర్ కాదు కదా, కనీసం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వివరణ కూడా చేపట్టడం సిగ్గుచేట అని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా. కనుక ఈ యొక్క ఉద్రిక్తతో కూడినటువంటి కార్యక్రమాన్ని మేము వెనకాడకు వేయమని తెలియజేస్తూ మరికొద్ది రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలోనూ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్రిక్తతో కూడినటువంటి విశ్వస్థాయి ర్యాలీని ఏర్పాటు చేసి దళితుల గిరిజన ఐక్యతను సభాముఖంగా తెలియజేస్తామని తెలియజేస్తూ జై భీమ్. నా పేరు భవానీ శంకర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యుడిని. జై భీమ్.